టోర్నడోల బీభత్సవం గురించి విన్నాం. హరికేన్ల హడావిడిని కల్లారా చూసాం. విదేశాల్లో అవి సర్వసాధారణమని సరిపెట్టుకుంటాం. అదే తరహా బీభత్సవం, సుడిగాలి విశ్వరూపం, రాకాసి పెనుగాలుల విధ్వంసం గురించి కూడా రకరకాలుగా చదువుకున్నాం. కానీ అలాంటి పరమ బీభత్సవమైన రాకాసి గాలులు మేడారం అటవీ ప్రాంతంలో విలయ తాండవం చేశాయని విని ఆ దృశ్యాలు చూసి ఒక్కసారిగా ఉలికిపడ్డాం. రాకాసి గాలులో విశ్వరూపాన్ని కల్లారా చూసిన కొండపర్తి గ్రామమైతే అల్లాడిపోయింది. కనీ విని ఎరుగని విధంగా జరిగిన దారుణాన్ని చూసి నివ్వెరపోయింది. మేడారం తాడ్వై అటవీ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న ఈ కొండపర్తి గ్రామంలో ఐ న్యూస్ ఖమ్మం కరెస్పాండెంట్ రెడిమల్లి నవీన్ పర్యటించారు. అక్కడ జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఇంతకై అక్కడ ఏం జరిగింది? తుఫాన్లు వస్తుంటాయి, పోతుంటాయి. భారీగా వర్షపాతం కూడా నమోదవుతుంది. రోజుల తరబడి వదలకుండా పడే వర్షంతో మహా అయితే వరద విలయతాండవం చేస్తుంది. తెలంగాణ కూడా అలాంటి విపత్తుని ఎదుర్కొంది. కానీ ఆగస్టు 31న సాయంత్రం మేడారం అటవీ ప్రాంతంలో అంతకు మించి జరిగింది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ప్రకృతి ఎంత పవర్ఫుల్లో తెలుస్తుంది. 200 హెక్టార్లు అంటే సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అడవి సర్వనాశనమైంది. వందల ఏళ్ల అరుదైన మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. అంతెత్తు నుంచి నిట్ట నిలువున విరిగిపడ్డాయి. అక్కడి దృశ్యాలు చూస్తుంటే ఇక్కడో దట్టమైన అడవి ఉండేదా అని అనుమానం కలుగుతుంది. అంతటి అటవీ ప్రాంతాన్ని ఇంతలా డిస్ట్రాయ్ చేసింది ఎవరు? ఇదే పెద్ద మిస్టరీ. తలలు పడిన ఫారెస్ట్ అధికారులు కూడా ఆ విషయం తెలుసుకునే పనిలో తలమునకలవుతున్నారు. ఏదైనా హరికేన్ లాంటిది వస్తేనే కానీ ఇన్ని చెట్లు ఏకకాలంలో నేలకొరగవు. కానీ మన ఏరియాలో హరికేన్లు వచ్చే అవకాశమే లేదు. కానీ అది అసాధ్యం కాదని మేడారం చెబుతుంది. ఏదైనా హరికేన్ లాంటిది వస్తేనే కానీ ఇన్ని చెట్లు ఏకకాలంలో నేలకొరగవు. కానీ మన ఏరియాలో హరికేన్లు వచ్చే అవకాశమే లేదు. కానీ అది అసాధ్యం కాదని మేడారం అడవిని చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే 500 ఎకరాల విస్తీర్ణం అంటే మామూలు ఆషామాషి మాటేమి కాదు. రాకాసి గాలులు సృష్టించిన బీభత్సవానికి అడవిలోని 15 కిలోమీటర్ల రేడియస్లో పెను విధ్వంసం జరిగింది. ఇదే సుడిగాలి జనావాసాలో ఉన్న ఏరియాలోకి వచ్చి ఉంటే కథ మరోలా ఉండేదని అక్కడి జనం ఆవేదనతో చెబుతుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ములుగు జిల్లాలో రాకాసి సుడుగాలుల్లో తాడ్వాయి మేడారం అడవుల్లో సృష్టించిన బీభత్సవం అంతా ఇంత కాదు. 1,00,000కు పైగా అరుదైన వృక్షాలు ఉన్న ఫలంగా నేలకూలాయి. దాదాపు 500 ఎకరాల్లో పెనుగాలులు బీభత్సవం నాట్యమాడాయి. 200 హెక్టార్లలో జరగరాని నష్టం జరిగింది. 2 గంటల్లో రాకాసి గాలులు కనీవిని ఎరగని విధంగా విధ్వంసానికి కారణమయ్యాయి. ఇంతకీ అసలు మేడారం అడవిలో ఏం జరిగింది? రాకాసి సుడిగాలులు ఎందుకంతలా విరుచుకుపడ్డాయి? ఏటూరు నాగారం దగ్గరలో తాడ్వాయి మేడారం గ్రామాల మధ్యలో అన్ని వేల అరుదైన చెట్లు ఒకేసారి ఎందుకు నేలకూలాయి? అదే విషయం అంతు చిక్కడం లేదని అంటున్నారు అటవీ అధికారులు.
ప్రస్తుతానికి అక్కడ ఏం జరిగిందన్నది ఓ మిస్టరీ. కానీ ఐ న్యూస్ ప్రత్యేకంగా సంపాదించిన ఈ విజువల్స్ ను అబ్జర్వ్ చేస్తే ఓ విషయం అర్థమవుతుంది. విధ్వంసం జరిగిన ప్రాంతం, ఆ పక్క ప్రాంతాన్ని చూస్తే తేడా ఈజీగా అర్థమైపోతుంది. హోరుగాలులు ఏ రేంజ్ లో అక్కడ విధ్వంసం సృష్టించాయన్నది కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అంతటి సుదీర్ఘ అటవీ ప్రాంతం ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిందంటే ఆవేదన గుండెల్లో గుట్టు కట్టుకుపోతున్నాయి. పూలన్నీ పడినాయి, చెట్లన్నీ కూలిపోయి ఉన్నాయి, ఇల్లు రేకులు పెంకలు మొత్తం లేచిపోయి ఉన్నాయి. అడవిలో వచ్చింది కాబట్టి న్యాయమైంది. ఇంట్లో మీదకి వస్తే ఊరంతా సడన్లీ ఊరికి వచ్చింది, డైరెక్ట్ వెళ్ళిపోయింది ఒకసారిగా. అదే ఇంకో అర్ధ గంట అట్లా ఉండేది ఉంటే ఊరు మొత్తం కుప్పకూలిపోదు. మళ్ళీ అదే విధంగా నైట్ పూట వాన, తెల్లం దాకా వాన కొట్టి ఆ చుట్టూ తిరుగు వాగొచ్చింది. గాలి బాగా వచ్చింది. గాలి బాగా వచ్చి మొత్తం పైకప్పు మొత్తం లేచిపోయింది. మొత్తం లేచిపోయి రేకులు మొత్తం ఎక్కడికక్కడ పగిలిపోయినాయి. ఎన్ని గంటల టైంకి వచ్చింది? 4:30 సుడిగాలు తిరుక్కుంటా వెళ్ళిపోయింది. అక్కడ చెట్లు కూడా మొత్తం ఆగం అయిపోయినాయి. ఎంత పెద్దగా వెడల్పులో వచ్చింది అంటే ఒక 2 కిలోమీటర్ల ఎడల్పులో వచ్చింది. అంత పెద్ద తిప్పుకుంటా వచ్చి ఇటు వెళ్ళిపోయింది. మీరు బయటకు వచ్చి చూసారా? చూసినట్టు ఇక కళ్ళేసి ఇక్కడికి అయిపోయి ఇంకేం చూస్తాం. 3 గంటలు 4 గంటల ప్రాంతం అంటే మొత్తానికైతే ఇట్లా తిరుక్కుంటూ వచ్చింది. ఇందాక చెప్పుకున్నట్టు ఫారెస్ట్ అధికారులు కూడా మేడారం తాడవాయి అటవీ ప్రాంతంలో సరిగ్గా ఏం జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఇలా జరిగి ఉండవచ్చని ఓ 2-3 అంచనాలను చూపిస్తున్నారు. అధికారులు ప్రైమరీగా చెబుతున్న మాట కాస్త నమ్మబుల్గానే ఉంది. రిచ్ సాయిల్ కాబట్టి చెట్లు వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం లేదు, అందుకే గాలికి పడిపోయి ఉండొచ్చంటున్నారు. కానీ చాలా చెట్లు సగానికి సగం విరిగిపోయాయి. ఇలా ఎందుకు జరిగింది? దీనికి మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు. గాలి ఒక వన్ సైడ్ కాకుండా తిరిగిందట. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఊహకు అందని విధంగా ఓ పెద్ద గాలి బలంగా వీసిందంటే రోడ్డు మీద అటు ఇటు ఉన్న చెట్లలో 1-2 పడిపోతాయి. అది సహజం. అది కూడా గాలి ఎటు వీస్తే ఆ వైపే పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా పెనుగాలి వచ్చిందంటే దాని పరిధిలో 100 చెట్లు పడిపోతాయి. కానీ కేవలం 2 గంటల్లోనే సుమారు 50,000కు పైగా చెట్లు అది అడవి మధ్యలో పడిపోవడం ఏంటి? విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన మంత్రి సీతక్క విస్మయం కూడా ఇదే. అసలు అడవి మధ్యలో అన్ని చెట్లు పడిపోవడం అనేది తాను చూడలేదన్నారు. 2 గంటల్లో దాదాపు ఇన్ని అరుదైన చెట్లు పడిపోవడం అంటే మాటలు కాదంటూ ఆశ్చర్యపోయారు సీతక్క. సార్ చెప్తాను సార్. ఒకటి కాదు, 2 కాదు, 200 హెక్టార్లలో 500 ఎకరాల్లో 2 కిలోమీటర్ల లైన్లలో ఆ 50,000కు పైగా చెట్లు. అవి మామూలు ఆషామాషి చెట్లు కాదు, భారీ నుంచి అత్యంత భారీ వృక్షాలు, అరుదైన వృక్షరాజాలు. అవన్నీ కూడా 2 గంటల రాకాసి గాలుల బీభత్సవానికి చిన్న మొక్కలు కుప్పకూలినట్లుగా కూలిపోయాయి. ఇదంతా జరిగింది ఆగస్టు 31న శనివారం సాయంత్రం 5:30 గంటల మధ్య. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రాకాసి గాలులు అటవీ ప్రాంతంలోకి వెళ్లే ముందు కొండపర్తి గ్రామాన్ని చుట్టుముట్టాయి. 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ తిరుగుతుంటూ అటవీ ప్రాంతం మీద పడ్డాయి. ఆ సుడిగాలి తమ ఊరు మీదకి వచ్చేటప్పటికి సాయంత్రం 4-5 అంటున్నారు కొండపర్తి గ్రామస్తులు. సాధారణంగా హృదయ విదారకం అనేటువంటి పదం ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ నేను చూస్తున్నటువంటి లేదంటే నేను కూర్చున్నటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు. ఇది ఒక 100 సంవత్సరాల చెట్టు వయసు ఉన్నటువంటి ఒక చెట్టు. సాధారణంగా సుడిగాలులు వస్తే ఒక చెట్టు 2 చెట్లు లేదంటే భారీ వర్షాల సమయంలో 4-5 చెట్లు రోడ్లపై పడిపోవడం మనం చూస్తుంటాం. కానీ భారతదేశంలో ఎప్పుడూ జరగనట్టు కనీ విని ఎరగని రీతిలో
ఒక ప్రకృతి విలాపాన్ని మనం ఇప్పుడు తాడ్వాయి అడవుల్లో చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 9 కిలోమీటర్ల పరిధిలో పస్రా నుంచి మొదలుకొని మేడారం వరకు 9 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 1,00,000 చెట్లు ఎఫెక్ట్ అయినాయి. దాదాపు 50,000 పైన చెట్లు కూలిపోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు అన్ని విరిగిపోయి, దాని తర్వాత కొమ్మలన్నీ విరిగిపోయి, కొన్ని చెట్లు మధ్యలోకి చీల్చుకొని ఉన్నటువంటి ఒక దుస్సంఘటనని మనం చూస్తున్నాం. అట్లాంటి ఒక కకావికలమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నెలకొని ఉంది. తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో అత్యంత పురాతనమైనటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీకి పేరుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుల్లో దాదాపు విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1952లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తింపు పొందింది. అరుదైన రకాల జీవరాశికి, అరుదైన ఫౌనాకి, ఫ్లోరాకి, దాని తర్వాత ఎన్నో ఇంపార్టెంట్ చెట్లకి ఈ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు పొందింది. అయితే ఇప్పటి వరకు 1952 నుంచి వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తింపు పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి రాలేదు అని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మనకి పస్రా నుంచి మొదలుకొని కొండపర్తి, దాని తర్వాత తాడ్వాయి నుంచి మేడారం రూట్ లో దాదాపు ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి ఒక సునామీ అని చెప్పొచ్చు, లేదంటే ఒక హారికేన్, ఒక టోర్నడో, ప్రకృతి విపత్తు పేరేదైనా కూడా ఒక తీరని నష్టాన్ని మనకి మిగిల్చింది అని చెప్పొచ్చు. ఇంకొక కోణంలో చెప్పాలనంటే ఇదే ప్రకృతి మాత కోపించి ఇన్ని వందల వేల చెట్లని తీసుకుంది. అయితే ఇంకో రకంలో అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే అడవిలో జరగడం కొంచెం సేఫ్ అయింది, ఇదే గనుక జనావాసాల్లో ఆ కొండపర్తి లాంటి ఊరు, తాడ్వాయి లాంటి ఊరు, పస్రా లాంటి ఊరు, ఇట్లాంటి ఊరు ఉన్నటువంటి ప్రదేశాల్లో జరిగితే మాత్రం తీవ్రమైన స్థాయిలో జన నష్టము, ఆస్తి నష్టం కలిగి ఉండేదని చెప్తున్నారు. అండ్ ఇప్పటికీ జరిగిన నష్టం ఏదైతే ఉందో అది ఒక తీరని నష్టం అని చెప్పొచ్చు. ఇన్ని వేల చెట్లు పెరగడానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో. అద్భుతమైనటువంటి ప్రకృతి వనరులకి, ప్రకృతి సంపదకి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒక డెస్టినేషన్ గా ఉండేది. ప్రజలందరికీ తెలుసు ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కొన్ని పదుల సంఖ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీకు పస్రా నుంచి మొదలుకుంటే ఏటూరు నాగారం వరకు ఏదైతే రోడ్ వే ఉంటుందో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రోడ్ వే ఇన్ తెలంగాణ అని చెప్పొచ్చు. ప్రకృతిని చూడడానికి వెళ్ళే పర్యాటకులందరూ కూడా ఆ రూట్ లో ట్రావెల్ చేయడాన్ని ఇష్టపడతారు. కానీ అదే రూట్ లో ఇప్పుడు 2 వైపులా కూడా కిలోమీటర్ల మేర విరిగిపోయిన చెట్లు, ఒక రకంగా చెప్పాలంటే కాళ్ళు విరిగిన వ్యక్తిలాగా అనిపిస్తుంది. ఒక్కొక్క చెట్టుని చూస్తే చాలా బాధేస్తుంది. ఎంత హృదయ విదారకమైన దృశ్యం అంటే ఇక్కడ నా కంటికి ఎంత దూరం కనిపిస్తే అంత దూరం చెట్లన్నీ కూలిపోయి ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఇట్లాంటి భారతదేశంలో ఇట్లాంటిది జరగలేదని చెప్తున్నారు. బట్ సీనియర్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడినప్పుడు 1996లో ఇక్కడ దగ్గరలో లవ్వాలా అనేటువంటి ప్రదేశంలో ఇట్లాంటిది చిన్నది జరిగిందని చెప్తున్నారు. అది రికార్డ్ అయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో ఇట్లాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. బట్ ఇంత పెద్ద స్థాయిలో జరగడం, దాదాపు 1,00,000 చెట్లని బలి తీసుకోవడం అనేది, 1,00,000 చెట్లు కూలిపోవడం అనేది అది సాధారణ విషయం అస్సలే కాదు. అండ్ ఒక వరద ఎట్లయితే ఉంటుందో, ఒక సునామీ ఎట్లయితే ఉంటుందో, లేదంటే ఒక పిడుగుపాటు ఎట్లయితే ఉంటుందో, దానికి 1000 రెట్ల ఒక నష్టాన్ని మనం జియోలాజికల్ గా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇన్ని చెట్లని లాస్ అవ్వడం అనేది ఒక బయోడైవర్సిటీకి కూడా మంచిది కాదు. సో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును కూడా జాతీయ విపత్తుగా పరిగణించాలి. వీటన్నిటిని మళ్ళీ రీప్లాన్ చేయడము, కూలిపోయినటువంటి చెట్లు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ బతికే చెట్లని రీట్రాన్స్లొకేషన్ చేసి వాటి అన్నిటిని బతికించే ప్రయత్నం చేయడం, దాని తర్వాత సీడ్ బాల్స్ లాంటి కార్యక్రమాలు చేపట్టి విరిగిపోయిన లేదంటే కూలిపోయిన చెట్లని మళ్ళీ బతికించే ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కొండపర్తి నుంచి మేడారం, తాడ్వాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సుడిగాలి అక్కడే రాకాసి గాలిగా మారింది. రావడమే రాకాసి గాలే తమ ఊరి మీద నుంచి వెళ్లి ఉంటే కొండపర్తి గ్రామం అనేది కనుమరుగిపోయేదంటున్నారు గ్రామస్తులు. మేడారం, తాడ్వాయి అటవీ ప్రాంతంలో మెల్లిగా మొదలైన గాలి పెనుగాలిగా మారి రాకాసి గాలిగా రూపాంతరం చెందింది. రాత్రి 7:30 తర్వాత గాలుల తీవ్రత తగ్గింది. ఆ 2 గంటల్లో ఏం జరిగిందో తెలుసుకునే లోపే 50,000 చెట్లు నేలకొరిగాయి. వీటిలో నల్లమద్ది, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప్ప, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లు ఉన్నాయి.
కారడవి కాబట్టి సరిపోయింది, కానీ ఇదే సుడిగాలి పక్కనే ఉన్న గ్రామాల మీద విరుచుకుపడి ఉంటే జరిగే విధ్వంసాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు అటవీ అధికారులు. ఏటు నాగరం వైల్డ్ లైఫ్ శాంచురీ పరిధిలో తాడ్వాయి నుండి మేడారం వెళ్లే మార్గ మధ్యలో సుమారుగా 9 కిలోమీటర్ల మేరకు ప్రకృతి తన ప్రతాపాన్ని విజృంభించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సుమారుగా 50 నుంచి 100 సంవత్సరాలు సరిపడే చెట్లన్నీ కూడా చెల్లా చెదురా మరి ప్రకృతి వైపరీత్యానికి దాని ప్రతాపానికి మరి ఇరిగి పడడం జరిగింది. మరి మన దేశంలోనే మనం ఎన్నో వీడియోలలో సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. పిడుగులు పడడం కావచ్చు, పెద్ద పెద్ద వరదలు ముంచెత్తడం కావచ్చు, అదేవిధంగా మన ఇది భూకంపాలు కావచ్చు, అదేవిధంగా చాలా సునామీ లాంటి వీడియోలలో చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి రేర్గా జరుగుతూ ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ జరగడం గతంలో 1996లో ఇదే తాడ్వాయి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊర్లో జరిగిందంట. మరి మళ్ళా తర్వాత ఇప్పుడే జరిగింది. మరి ఇలాంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు చిల్లా చెదిరిపడిన చెట్లను చూస్తూ ఉంటే చాలా బాధ ఇస్తూ ఉంది. మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఇతరత్ర అధికారులంతా కూడా వీలైన త్వరితగతిన మరి ప్లాంటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి విలేజ్లో సుమారు ఒక 15 ఇళ్ళ పైకప్పు భాగాలన్నీ కూడా పోవడం జరిగింది. వారికి అందరికి కూడా ప్రభుత్వం తరఫున మంచి సాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందరికి కూడా ఇలాంటి రేర్గా కనబడతా ఉంటాయి. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇది మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా ఇలాంటి ప్రకృతి ప్రతాపాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏటు నాగరం మేడారం అడవుల్లో ఘోర విపత్తుపై అటవీ రక్షణ ప్రధానాధికారి డ్రోబియల్ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. అందులో ఏముందంటే, మేఘాలు కిందకు వచ్చి బర్స్ట్ అవ్వడం వల్లే అంతటి భారీ మహావృక్షాలు నిట్ట నిలువున కూలాయని సర్కారుకు నివేదించారు. 3 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పులో 204 హెక్టార్లలో 50,000 చెట్లు కూలాయని ప్రాథమికంగా చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో క్లౌడ్ బర్స్ట్ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ని కోరామన్నారు. మేడారం అడవుల్లో చెట్ల వేలు అంత లోతుగా లేవని, అందుకే 100 ఎకరాల్లో అడవి నేలమట్టమైందని తెలిపారు. ఈ నెల 1న పరిశీలనకు వెళ్లిన తాము తాడ్వాయి మేడారం అభయారణ్యంలో రాకాసి గాలుల ప్రభావం మరొక ముందే ఏటూరు నాగారం మండలంలో మరో సుడిగాలి బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలను నేలకూల్చాయి. దొడ్ల కుత్తూరు వైల్డ్ లైఫ్ అటవీ ప్రాంతంలో సుడిగాలుల దాటికి వేలాది వృక్షాలు విరిగిపడినట్లు అటవీ అధికారులు గుర్తించారు. గత నెల 31న బలమైన గాలులతో పోలిస్తే ఇది తక్కువ ప్రభావం చూపించాయని చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఊహించని ఈ పరిస్థితులకు సరైన కారణం ఏంటనేది తెలియాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిస్థితి ఏంటన్న దానిపై అధ్యయనం చేయాలి. దానికి మనం ముందుగానే సమాధానం వెతుక్కోవాలి. ఇలాంటి ఘటనలకు జరగడానికి ముందే గుర్తించే వ్యవస్థను తెరపైకి తేవాలి. ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. పాలకులు ఆ దిశగా కదలాలని ఐ న్యూస్ ఆశిస్తుంది.